తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా! ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దానికి రిప్లైగా రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడారు. ఆయన బూతులు మాట్లాడేసిండు, జాతుల గురించి మాట్లాడిండు. తర్వాత దానికి కౌంటర్‌గా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిండ్రు. ఈ బీజేపీ వాళ్ళైతే ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు. మరి వాళ్ళ ఉద్దేశం ఏందో అయితే అర్థం కావట్లేదు కానీ, ఓవరాల్‌గా నాకు యాజ్ ఏ తెలంగాణ సిటిజన్‌గా, తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ ఓటర్‌గా ఉన్న డౌట్స్ ఏందనగానంటే, తొలి ముఖ్యమంత్రి గారు, తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ గారు చెప్పిన క్వశ్చన్స్‌లలో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించిన క్వశ్చన్ అడిగారు. 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా దానికి ఏం చేయలేదని చెప్పేసని. ఒక 300 కిలోమీటర్లు కృష్ణా పారుతా ఉంది. ఆ కృష్ణాకు సంబంధించిన జలాలు వాడుకోలేకపోతున్నామని ఒక క్వశ్చన్ ఉందని చెప్పి అన్నారు. తర్వాత చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు, గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోతున్నారని దాని గురించి ఒక క్వశ్చన్ రైజ్ చేసిండ్రు. ఎన్సీఆర్టీపీ డేటా ప్రకారం ఒక 20% క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పేసి అన్నారు. పట్టపగల మర్డర్లు జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించిన క్వశ్చన్ కానివ్వండి. తర్వాత రైతులు యూరియా కోసం లైన్లు కట్టాలా, లేకపోతే అక్కడ పోయి యాప్ ద్వారా పని చేసుకోవాలా, యాప్ ద్వారా తెచ్చుకోవాలా, రైతులకు ఎడ్యుకేషన్ ఆ నాలెడ్జ్ అన్నీ ఉంటాయా అనేసి అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఇట్లా పొలిటికల్ ఇష్యూస్ మీద, తర్వాత తెలంగాణ సంబంధించిన ఇష్యూస్లో మేజర్గా మనకి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించిన దాని గురించి దాని గురించి బాగా మాట్లాడారు కదా. దాని గురించి ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న అధికారుల నుంచి కానివ్వండి, లేదా మంత్రుల నుంచి కానీ ఎక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. ఎంతసేపటికి కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా తిట్టడం కానించి, లేకపోతే పార్టీని బ్లేమ్ చేయడం కానివ్వండి, లేకపోతే గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుతాను తప్ప, తెలంగాణ ప్రజలకి ఏదైతే ఇంపార్టెంట్ అని క్వశ్చన్ అని చెప్పేసి ఆయన రైజ్ చేశారో దానికి సంబంధించిన విషయం ఇప్పటిదాకా కూడా ఎక్కడి నుంచి కూడా ఆన్సర్ రాలేదు. ఒక తెలంగాణ పౌరుడిని అడుగుతున్నా, మీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా అసలు?